సౌలు తర్వాత పౌలు అని పిలవబడినవాడు అప్పట్లో క్రీస్తు అనుచరులను చాలా ద్వేషించేవాడు. వారిని వెదికి బంధించి యెరూషలేముకు తీసుకురావడానికి ప్రధాన యాజకుల నుండి అనుమతి పత్రాలు తీసుకున్నాడు. ఒకరోజు సౌలు దమస్కుకు వెళ్తుండగా అకస్మాత్తుగా ప్రకాశవంతమైన వెలుగు అతని చుట్టూ ప్రకాశించి అతన్ని నేలమీద పడేసింది. అప్పుడు ఒక స్వరం, సౌలా సౌలా, నన్ను ఎందుకు హింసిస్తున్నావు అని పలికింది. ప్రభూ, నీవు ఎవరు అని సౌలు అడగ్గా ఆ స్వరం, నీవు హింసిస్తున్న యేసును నేను అని బదులిచ్చింది. యేసు సౌలుకు పట్టణంలోకి వెళ్లి ఏమి చేయాలో అక్కడ చెప్పబడుతుందని ఆదేశించాడు. సౌలుతో ఉన్నవారు స్వరం విన్నారు కాని ఎవరినీ చూడలేకపోయారు. సౌలు లేచినప్పుడు చూపు కోల్పోయి అంధుడయ్యాడు. అతని సహచరులు అతన్ని దమస్కులోకి తీసుకువెళ్లారు. సౌలు 3 రోజులు ఏమీ తినకుండా త్రాగకుండా అంధుడిగానే ఉన్నాడు. దమస్కులో అననీయ అనే శిష్యుడు ఉన్నాడు. ప్రభువు ఒక దర్శనంలో అననీయకు సౌలు గురించి చెప్పి అతనికి చూపును పునరుద్ధరించి పరిశుద్ధాత్మతో నింపాలని కోరాడు. మొదట అననీయ భయపడ్డాడు, ఎందుకంటే సౌలు క్రైస్తవులను హింసించినవాడు అని తెలుసు. కాని ప్రభువు సౌలు అన్యజనులకు, రాజులకు, ఇశ్రాయేలీలకు తన నామాన్ని మోయడానికి ఎన్నుకోబడిన సాధనం అని చెప్పాడు. ప్రభువు మాట విన్న అననీయ సౌలు దగ్గరికి వెళ్లి అతనిపై చేతులు ఉంచి యేసు పంపగా తాను వచ్చానని, సౌలు మళ్లీ చూపు పొంది పరిశుద్ధాత్మతో నింపబడతాడని చెప్పాడు. వెంటనే సౌలు కళ్ల నుండి పొలుసులు రాలిపోయి చూపు తిరిగి వచ్చింది. అతను బాప్తిస్మం తీసుకుని ఆహారం తిని బలపడ్డాడు.